హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చిక్కుడు పిక్కలు అదేనండి బీన్స్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కర్రీ వండడానికి స్టవ్ వెలిగించుకోవాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా వండుతారండి. మేము మాత్రం చిక్కుడు పిక్కల కర్రీ, చిక్కుడు పిక్కలు టమాటా కర్రీ ఇలా వండుతాము. మీకు నచ్చినట్టయితే ఫుల్గా చూసి మీరు కూడా చేసియండి కర్రీ. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఆనియన్ ఫ్రై చేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చినంత వరకు. ఆనియన్ ఫుల్గా తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఏం వేసుకోవాలి? సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా బాగా మగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఆనియన్ వేగుతున్నప్పుడు చీలికలుగా చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకోవాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నేనే కెమెరా పట్టుకొని నేనే ఫోన్ పట్టుకొని తీసుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వంటలన్నీ మేము ముందుకు తీసుకువస్తాను. ఆనియన్స్ ఫుల్గా చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా, బాగా వేగిపోయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుంటాం. టమాటాలు ఈ చిక్కుడు పిక్కలు దీనికి టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. నేను 2 టమాటాలు వేసుకున్నాను. 3 కూడా వేసుకోవచ్చు. నా దగ్గర 2 టమాటాలే ఉన్నాయి కాబట్టి నేను 2 వేసుకున్నాను అనమాట. ఈ టమాటా ఫుల్గా మగ్గిపోయినంత వరకు మనం మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. చూద్దాం. టమాటా మగ్గిపోయింది. ఇదిగోండి టమాటా మగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి నేను ఈ కప్పుడు చిక్కుడు పిక్కలు తీసుకున్నాను. బీన్స్ అంటారు కొంతమంది, మేమైతే మా సైడ్ చిక్కుడు పిక్కలు అని అంటాం అనమాట. ఈ చిక్కుడు పిక్కల నుంచి శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోని తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకోవాలి. నేను ఇంత సాల్ట్ వేసుకుంటున్నాను, సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ మాత్రం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి మొత్తం కలిసినంత వరకేను. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే చిక్కుడు పిక్కలు కూడా మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ 2 మినిట్స్లో మళ్ళీ కలుద్దాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మగ్గిపోయి చిక్కుడు పిక్కలు చూడండి, చిక్కుడు పిక్కలు మగ్గిపోయి అన్నమాట. ఇప్పుడు మనం కిందన లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట, లేకపోతే కింద అడుగంటేస్తుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. కారం నాకు ఇంత సరిపోతుంది, మీరు సరిపడా వేసుకోండి. అలాగే ఇందులోని 1/2 టీ స్పూను గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా మనం వెజ్లో కూడా వాడుకోవచ్చండి, ఏ కర్రీస్లో అయినా. అది కూడా ఒక మసాలా కాబట్టి వేసుకుంటే టేస్ట్ వస్తుంది బాగా. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కారం పట్టినంత వరకు కలుపుకోవాలి. కర్రీ మాత్రం ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కుడు పిక్కలు ఈ కర్రీ నచ్చని వాళ్ళకి కూడా ఖచ్చితంగా తింటారు, అంత బాగుంటుంది. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, గ్రేవీ కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్క 2 సెకండ్స్ 2-3 సెకండ్స్
మూత పెట్టుకుందాం, కారం పడుతుంది అనమాట. మూత పెట్టుకుంటే బాగుంటుంది. కర్రీ బాగా వేగిపోయిందనమాట, కారం బాగా పట్టింది. ఇప్పుడు అది ములిగే వరకు వాటర్ వేసుకుంటాం. చాలు, ఇంత వాటర్ వేసుకుంటున్నాం కదా, కొంచెం అటు ఇటు కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు. మనకి గ్రేవీ దగ్గరికి వస్తే చాలు, థిక్గా ఉండాలి కర్రీ, వాటర్గా ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందండి. ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేపుకోవాలి. తర్వాత చిక్కుడు పిక్కలు వేపుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత కారం వేసుకొని, గరం మసాలా వేసుకొని, చికెన్ మసాలా వేసుకొని వాటర్ వేసుకోవాలి కలుపుకొని. వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటర్ అంతా ఉడికినంత వరకు. చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేయండి. కర్రీ మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు ఈ కర్రీని, అందరూ ఒకలాగా ఉంటుందని నేను చెప్పట్లేదు. ఇలాగా వాటర్ ఫుల్గా ములిగినంత వరకు వేసుకోవాలి, అది ఫుల్గా ఇంకిపోవాలన్నమాట. మసాలా నేను గరం మసాలా వేసాను కదా, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే అది ఆప్షనల్ మాత్రమే. కొంచెం టేస్ట్ బాగుంటుందని లైట్గా టీ స్పూన్ వేసాను గరం మసాలా. వేసుకున్న వాళ్ళు ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. ఓన్లీ గరం మసాలాలు అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నాన్ వెజ్ అవని, వెజ్ అవని చాలా వంటలు చేస్తాను, మీకు అన్నీ నచ్చుతాయి. చాలా వరకు అన్నీ చేస్తాను అనమాట. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, దగ్గరకు వచ్చింది కర్రీ. ఈ మాత్రం గ్రేవీ ఉండాలన్నమాట. ఈ మాత్రం గ్రేవీ ఉంటే రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇలా ఉండాలి. చిక్కుడు పిక్కలు కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట, మెత్తగా అయిపోతాయి. ఈ కర్రీ ఎంచో టిఫిన్స్లో కూడా బాగుంటుంది, చపాతీలోకి గట్ట బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లో కలుపుకొని మరి చారు, రసం ఏం అవసరం లేదనమాట. కర్రీ ఈ మాత్రం గ్రేవీగా దించుకుంటే మీకు కర్రీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.